కేశ్ ప్రసాద్ గారు, ఒక పక్క కల్తీ మద్యంది ఏర్లే పారుతుంది, దాని మీద ఎక్సైజ్ శాఖ విచారణ జరుపుతోంది. అసలు రాష్ట్రంలో 4 బాటిల్స్లో ఒక బాటిల్, ప్రతి 3 బాటిల్స్లో ఒక బాటిల్ నకిలీ ఉందని అందరూ చెప్తున్న సందర్భంలో రాజమండ్రి వేదికగా రాజమండ్రిలో నగర అధ్యక్షుడు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు నేతృత్వంలో ఎక్సైజ్ శాఖ అధికారులు, సిండికేటు అందరూ కలిసి ఒక హోటల్లో రూమ్లో మాట్లాడే సంభాషణ బయటికి రావటం. ఆ సంభాషణలో ఎక్సైజ్ నకిలీ మద్యం బెల్ట్ షాపులు, దాని నిర్వహణ మీద చర్చ. లోపాయికారిగా ఎక్సైజ్ శాఖ అధికారులు నామినల్ కేసులు పెట్టడం, ఈ సంభాషణ ఆడియో బయటకు వచ్చింది. మార్గన్ భరత్ దీని మీద మాట్లాడారు, మాజీ ఎంపీ. దీన్ని నేను మొదటి నుంచి ఇది లిక్కర్ స్కామ్ అని చెప్పాను, స్కీమ్ అని చెప్పాను. స్కీమ్ అని అన్నారు మీరు. ఎందుకన్నాను? ఇది వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకుల్ని, అంటే ఉదాహరణకి ఎమ్మెల్యే కానివాడు అంటే నగర అధ్యక్షుడు అంటే ఎమ్మెల్యే కాలేకపోయాడు, అలాంటి వాళ్ళని వాళ్ళ కింద ఉన్న కార్యకర్తలకి బెల్ట్ షాపులు, కుటీర పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ యూనిట్లు అంటే తంబాలపల్లిలో మొలకల చెరువు బ్రాండ్ది ఎంఎస్ఎంఈ యూనిట్లు, అది ఇబ్రహీంపట్నం కూడా చిన్న ఎంఎస్ఎంఈ యూనిటే. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఈ 2 దొరికాయి కాబట్టి మిగిలిన వాటికి చేతావనీళ్ళు ఇచ్చారు ఎక్కడ జరగకుండా. ఇప్పుడు 4 రోజుల పాటు దొరకవు. ఈ అడావడి చిన్న చేతకి అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్. దానికి మధ్యలో పిల్లి కలెక్షన్ నేను నరేంద్ర మోడీ ఆయన పూజలు పునస్కారాలు చేసుకుందామని వచ్చిన తీసుకొచ్చి 100 కోట్లు తగలబెట్టి నరేంద్ర మోడీ సభ పెట్టారు. డైవర్షన్ అన్నమాట. దీనికన్నా ముందు ఇంకో డైవర్షన్ ఏంటి ఇచ్చారు? మాజీ మంత్రి జోగి రమేష్ సీన్లోకి తెచ్చి అదొక డైవర్షన్. దీనికన్నా ముందు ఇప్పుడు తలాతోక లేకుండా నారాయణ సంభాషణ, వర్మ టాపిక్ అసలు అవసరం లేని దగ్గర. సో ఇక్కడ ఎవరిని వీళ్ళ మీటలు పెట్టుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళు. ఇది వీటిలో ఆరితేరిపోయారు. 40-45 సంవత్సరాల అనుభవాలు ఇలాంటి పనికిమాల నాట్ల మీద ఉంది వాళ్ళకి. ఇది వాళ్ళ విజనరీ. వాళ్ళకి ఎంత ధైర్యం లేకపోతే ఈ ఎక్సైజ్ మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. ఎక్సైజ్కి తెలియకుండా ఇవి జరుగుతున్నాయంటే ఎక్కడో ఏంటంటే అడవుల్లో కూర్చొని ఎప్పసారా కాలితే వీళ్ళు కొండల వీరగొట్టించిన వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు నడిబొడ్డులు, అది కూడా తంబాలపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గంలో. వాళ్ళకి ఎంత ధైర్యం, ఎంత పోత్రం కాకపోతే అడికి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి. తెలిసే చేస్తున్నారు. ఇది రాల్ ఇంటెన్షన్స్. లేకపోతే గోవా నుంచి మద్యం రావడం ఏంటండి? వీళ్ళు కేరళ నుంచి మద్యం తెచ్చి అమ్మినా, కర్ణాటక నుంచి తెచ్చి అమ్మినప్పుడు కేంద్రపాలితం నుంచి కూడా తెచ్చి అమ్మగల సామర్థ్యం మాకుందని ప్రూవ్ చేస్తుంటారు వీళ్ళు. వీళ్ళు కూటమి గవర్నమెంటే కదా, బీజేపీ గవర్నమెంటే కదా అండి గోవానే. అడ్నోడు స్పిరిట్ అక్కడి నుంచే వచ్చింది. స్పిరిట్ మన దరిద్రం ఏంటంటే సార్, మీకు కరోనా పాండమిక్ టైంలో ఈ స్పిరిట్ అన్నది ఈ మాస్కులు తయారు దాన్ని ఏమంటారు మనకి ఈ శానిటైజర్స్ తయారు చేయడానికి వెచ్చలవిడిగా అందరికీ యాక్సెసిబిలిటీ వచ్చేసింది ఇప్పుడు. అది గవర్నమెంట్ పరంగా కాకుండా. సో దాన్ని మిస్యూటిలైజేషన్. ఇవాళ వాళ్ళు ఎంత ఘోరం చూడండి. ఎక్సైజ్ వాళ్ళు 65% ఆల్కహాల్ కంటెంట్తో ప్రాబ్లం ఏం లేదని చెప్పి కొత్త నెరేషన్ స్టార్ట్ చేశారు. 65% అంటే సాధారణంగా మనం అందులో సోడా లేకపోతే వాటర్ కలుపుకుంటాం కదా, అది కూడా కలుపుకోకుండా తాగి వచ్చేట. గతంలో చూడండి మా జవహర్ గారు చెప్పారు బీర్ ఈజ్ హెల్త్ డ్రింక్ అని. అలాంటి నెరేషన్స్ ఇస్తుంటారు వీళ్ళకి. తన్నకండి. మొన్న చూడండి తిరుపతిలో 3 ఆడపిల్లలకి చేస్తే పోలీసులు రోడ్ల మీద తన్నుకుంటూ వెళ్ళారు. అలా వీడికి జనార్దన్ రావు గారిని, ఇంకోటి ఎవడంటాడు సురేంద్ర రెడ్డి గారు హత్యలు చేసిన వాడిని, ఆ యాదవ్ని, ఇంకోటి జయచంద్ర రెడ్డి గారి, ముగ్గురిని తీసుకొచ్చి గొడ్లోడు తీసి అంకుశంలో రామిరెడ్డిలో రోడ్ల మీద తన్నుకుంటూ వెళ్తే ఈ దెబ్బకి సగం మంది బయలుదేరి. వీళ్ళకి ఎంత ధైర్యం లేకపోతే రాజమండ్రిలో హోటల్లో కూర్చొని రూమ్లో ఈ సంభాషణ ఈ ఎక్సైజ్లో పోతారు. దానికి ఆడియో లీక్ అయింది. ఇది అబకారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరుగుతున్న స్కీమ్ ఇదే. అయితే ఈ ఎదవలకి ఇంత మద్దతు ఎందుకు ఇస్తారు? పాపం ఆయన ఎవరో పోలీస్ అధికారిని నానా తిప్పలు పెడుతున్నారు. కెనాట్ బి. ప్రజలు జడ్డి వాళ్ళను బాగా తెలుసుకున్నారు. వాళ్ళు ఎలక్షన్స్ ముందు పసుపు కుంకుమలు అనేది ఈసారి 50,000 లక్ష రూపాయల స్కీమ్ ఉంటుంది నాకు తెలిసి ఎలక్షన్కి. ఈ సంక్షేమాలు ఏమోలే కదా. నెక్స్ట్ గవర్నమెంట్ రావాలంటే ఏడు చేయాలంటే 50,000 లక్ష రూపాయల స్కీమ్ పెడతారు వాళ్ళు. ఆ విషయంలో నేనైతే మామూలు పడినాను. పసుపు కుంకుమ ధీటుగా ఈసారి ఈ నిరుద్యోగ వృత్తి 5 నెలలు ఇచ్చేస్తాం ఒకేసారి కన్సాలిడేటెడ్. ఇలాంటి అట్రాక్షన్ మోడ్లు ఉంటాయి గ్యారంటీగా, నాకైతే డౌట్ లేదు. లాస్ట్ టైం 3 నెలలు ఇచ్చిన దానికే 6% పెరిగింది, 6.5%. 10-15% పెంచుకోవడానికి వాళ్ళ దగ్గర ఉన్న తెలివితేటలు ఇటుపక్కల తెలియవు, ఖచ్చితంగా వేసేస్తారు వాళ్ళు డబ్బులు. అలా అయితే కదా సార్ డబ్బులు ఇటు లెక్కలు చూసుకుంటారు. అవుతుందా అని పాపం ఈ లెక్కలు చూపిస్తుంటారు. ఎవరా బాబు ఇంత కష్టం అది అని. వాళ్ళకి అయిపోయింది. ఎఫ్ఆర్బిఎం లిమిట్ని స్లాష్ చేస్తారు. లాస్ట్ క్వార్టర్ తీసుకొచ్చి పందేరం పెడతారు. నా దృష్టిలో వీళ్ళు అదే స్ట్రాటజీ. అప్పుడు దాటిందని గొడవ చేశారు వీళ్ళే. ఎఫ్ఆర్బిఎం దాటితే ఏం చేయగలిగారు అతను? వాళ్ళు తిరిగి సమాధానం చెప్పారా? 5 ఏళ్ళు గుట్టుగా పరిపాలించుకుని పోయాడు ఆయన. వీళ్ళు చెలరేగిపోయారు. ఆయన మనశాంతిగా పరిపాలించలే. ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు ఇష్ట రాజ్యం వీళ్ళు చెలరేగిపోతుండ్రు. అంటే నరేంద్ర మోడీని తెస్తారు ఇక్కడికి, తెచ్చి మా ప్రధానమంత్రి గారని చెప్పి 100 కోట్లు తగలెడుతున్నారు ఆసనాలు వేయడానికి, మళ్ళీ పునఃశంకుస్థాపనలకి. ఇప్పుడు నేను కర్నూలు ఆయన పూజ పునస్కారం చేసుకుంటున్నాను కూడా తీసుకొచ్చి మళ్ళీ సభెట్టి 100 కోట్లు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి.
కర్నూలుకి బెంచ్ వస్తుంది హైకోర్టు. అది విభజన హామీలు 2014 జరగదు. అవును 2014 నుంచి రాని బెంచ్ ఇప్పుడట నరేంద్ర మోడీ వచ్చి బట్టన్ నొక్కుతాడట. మీకు మీరే సేటర్ బాబు. ఈ మధ్యలో మనోడు మీరు ఎప్పుడైనా సరే స్వామివారి సన్నిధిలో చూడండి జై విజయలు ఉంటారు. అలా నేను ఫస్ట్ టైం నేను చంద్రబాబు నాయుడు గారు నేను పవన్ కళ్యాణ్ని శివుడి సన్నిధిలో జై విజయల్లో చూశాను. మోడీ కట్టుపక్క ఇటుపక్క. వీళ్ళకి వెళ్ళేసాడు సార్. వీళ్ళకి ఏదైనా చెల్లుబాటు అవుతుంది, వీళ్ళకి ఏదైనా జరుగుబాటు అవుతుంది. నేను ఇక్కడ విశ్లేషించుకుని కంటసా సార్. ఇది అమాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు నాయకుడు లేని సమాజం సృష్టిస్తాను దగ్గర ఆ సినిమా సారాంశం ఏంటంటే ప్రజలు తిరగబడ్డారు. ఈ ప్రజలు ఇలా మండిపోవడంలో ఉంటే నాయకుడు లేని సమాజం కాదు, ఇలాంటి దిక్కుమాల నాయకులు కావాలి, సమాజమే కావాలి వాళ్ళకి. మమ్మల్ని ఎవడైతే మోసం చేస్తాడో గొర్రె కసావండి నమ్మినట్టు ఆయనే నమ్ముతాం మేము. ఇది జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పారు ప్రజలు. నువ్వు ఇస్తే నీ జేబులో డబ్బులు ఇచ్చావా? వీళ్ళు ఇవ్వకపోయినా సరే వాళ్ళ జేబు డబ్బులో ఇవ్వలేదు కాబట్టి ఇవ్వట్లేదు, వాళ్ళకి బాధ్యత ఉందని నెరేటివ్స్ చెప్పేవాళ్ళంటే ఇష్టం వీళ్ళకి.